లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961వ సంవత్సరం జూన్ మాసం 8వ తేదీన చేసిన ప్రసంగము వాక్య పఠన భాగము హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. 10 గోత్రముల వారు బెన్యామీను యూదాల నుండి వేరైపోయారు. ఈ 2 గోత్రముల వారు యూదా వారిగా ఇక్కడ సూచించబడినారు. మిగిలిన 10 గోత్రములు ఇశ్రాయేలు లేక ఎఫ్రాయిముగా పిలువబడినారు. దేవుడు ఎఫ్రాయిమును ఒక అడవి గాడిదని పిలిచాడు. ఎఫ్రాయిము విగ్రహారాధికుడు. తనను విడిచిపెట్టిన వారి విషయమై దేవుడు చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనములో, వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది, అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. వారు పైపైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. దేవుని చిత్తములో లేనివారు పైపై స్వేచ్ఛను అనుభవిస్తారు. అయితే సాతాను వారి నాశనమును గూర్చి ప్రణాళిక చేస్తూ ఉంటాడు. ప్రజలు దేవుని విడిచిపెట్టినప్పుడు వారు గాలిని విత్తుట ప్రారంభిస్తారు. మీరు ప్రళయ వాయువును ఒక దినాన కోస్తారు. ఏ విషయమును ఎంత మాత్రము వారి చేతుల్లో లేనట్లు వారు కనుగొంటారు. వారిని వారు సాతాను చేతులకు అప్పగించుకుంటారు. దేవుని ప్రాథమిక సత్యాలను విడిచిపెట్టి సంఘములను కట్టినప్పుడు అవి పాపపు స్థలములుగా తయారవుతాయి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనము, ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. దేవుని సత్యముతో ఆరాధించుటకు నీవు సత్యమును తప్పక ఎరిగి ఉండాలి. సత్యము తెలియని ఒకడు దేవుణ్ణి సత్యములో మరియు ఆత్మలో ఆరాధించుటకు ఇతరులను నడిపించలేడు. ఒకడు నిజముగా తిరిగి జన్మించినప్పుడు అతని మనస్సు ఆత్మ ప్రత్యక్షత ద్వారా బోధించబడును. అతని ప్రార్థనలు ప్రవచనములుగా ఉండును. నిస్సందేహముగా అతడు సాతాను దాడి కలిగి ఉంటాడు. అయితే అతడు దేవుని యందు నమ్మిక ఉంచి ఇంకా దేవునికి సమీపముగా ఉంటే సాతాను అతన్ని విడిచిపెట్టును. అతడు వాక్యమునకైన ఒక దైవిక భాష్యము కలిగి ఉండును. నీ కొరకైన దేవుని ఉద్దేశ్యమును మరియు ప్రణాళికను అనుసరించుము. మనమంతా ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు మనము పరిపూర్ణముగా పెనవేసుకున్న వారముగా ఉండి కలిసి పనిచేస్తాము. యూదా దాని తప్పులన్నిటితో ఇంకా దేవుని వెంబడిస్తూ ఉన్నది. యూదా కూడా శిక్షించబడింది. నీతిమంతులు 7 మార్లు పడిపోవచ్చు కానీ వారు మరలా లేస్తారు. దుష్టులు పడిపోతారు, మరలా ఎన్నటికీ లేవరు. జీవితంలో నీ ఎంపికలు చాలా ప్రాముఖ్యం. నీ ఆత్మీయ జీవితము కాపాడబడినట్లు ప్రతి విషయంలో దేవుడే ఎన్నిక చేయనట్లు నీవు తప్పక అనుమతించాలి.